బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల గడువు ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్స్ ముగిశాయి. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 29 వరకు నామినేషన్లకు ఉపసంహరణ గడువు ఉంటుంది. ఇక ఏపీలో ఎంపీ స్థానానికి 600కు పైగా నామినేషన్లు వచ్చాయి. ఇక అసెంబ్లీ స్థానానికి 3300కు పైగా నామినేషన్లు వచ్చినట్లు తెలిసిందే. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. వచ్చే నెల 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల గడువు ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్లు ముగిశాయి. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 29 వరకు నామినేషన్లకు ఉపసంహరణ గడువు ఉంటుంది. ఏపీలో ఎంపీ స్థానానికి 600కు పైగా నామినేషన్స్ వచ్చాయి. ఇక అసెంబ్లీ స్థానాలకి 300కు పైగా అంటే 3300కు పైగా నామినేషన్స్ వచ్చినట్లు తెలిసింది. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. వచ్చే నెల 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల గడువు ముగిసింది. ఈ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల గడువు ముగిసింది. ఫుల్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్స్ కి గడువు ముగిసింది. మొత్తంగా ఎన్ని నామినేషన్స్ వచ్చాయి? ఎంపీస్ కి కావచ్చు, ఎమ్మెల్యేస్ కి కావచ్చు, అండ్ 29 వరకు కూడా నామినేషన్స్ విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 3300 పై నామినేషన్లు నామినేషన్లు అయితే వేయడం జరిగింది. ఇందులో పార్టీలకు సంబంధించినటువంటి ఇటు కూటమిలో భాగంగా 175 నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అదేవిధంగా వైసీపీకి సంబంధించి 175 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా నామినేషన్లు వేయడం జరిగింది. మరో పక్క నుంచి చూస్తే ఇటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలతో పాటు 175 నియోజకవర్గాల్లో కూడా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ మూడు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి అభ్యర్థుల్ని అన్ని చోట్ల పోటీ పెట్టడం జరిగింది. 25 ఎంపీ స్థానాలకి ఈ ప్రధాన పార్టీలు ఏవైతున్నాయో 25 ఎంపీ స్థానాల నుంచి కూడా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. మరో పక్క నుంచి చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెబల్స్ కానీ స్వతంత్ర అభ్యర్థులు కానీ ఈసారి ఎక్కువ శాతం నామినేషన్లు వేసినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అంటే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో టీడీపీ టికెట్లు, అదేవిధంగా జనసేన, బీజేపీలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో టీడీపీ టికెట్లు రాని వాళ్ళందరూ కూడా రెబల్స్ గా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే వాళ్ళు అనేక సార్లు ప్రకటించడం కూడా జరిగింది. ఈసారి రెబల్స్ గానే పోటీ చేస్తాము, ఏ పార్టీలో అయితే ఇప్పటివరకు పోటీ పనిచేస్తామో ఆ పార్టీ నాయకుల ఫోటో పెట్టుకునే ఎన్నికల్లోకి వెళ్తాము అని చెప్పని ఇప్పటికే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా పోటీ చేస్తున్న పరిస్థితి, రెబల్స్ పోటీ చేస్తున్న పరిస్థితి. మరో పక్క నుంచి స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈసారి ఎక్కువ శాతం పోటీ చేయడం జరిగింది. అయితే కొత్తగా వచ్చినట్టు కొన్ని పార్టీలు, ఇటు బీసీవై పార్టీ కావచ్చు, ఇలా అనేక మంది పార్టీల తరపు నుంచి కూడా చాలా చోట్ల అభ్యర్థులు పెట్టబడినప్పుడు కొన్ని చోట్ల అభ్యర్థులను కూడా పోటీలో పెట్టడం జరిగింది. మరో పక్క నుంచి కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తరపు నుంచి కూడా కొన్ని చోట్ల అభ్యర్థులు పోటీ చేస్తున్నట్టు కూడా తెలిసింది. మరో పక్క నుంచి చూస్తే జై భీమ్ భారత్ పార్టీ నుంచి
నుంచి కావచ్చు, అదేవిధంగా జేడీ లక్ష్మీనారాయణ స్టార్ట్ చేసినటువంటి పార్టీ కావచ్చు, ఇలా అన్ని పార్టీల నుంచి కూడా అభ్యర్థులను చాలా చోట్ల నుంచి పోటీ ఉన్నారు. మరో పక్క నుంచి ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే ఆశావాహులు ఉన్నారో, అసంతృప్తులు ఉన్నారో వాళ్ళు కూడా ఇండిపెండెంట్లు గాను రెబల్ గాను పోటీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూస్తే ఎన్నికల కమిషన్ దీని మీద పూర్తి స్థాయిలో కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సింది. ఏ జిల్లాలో ఎంత అభ్యర్థులు, అంటే ఏ జిల్లా నుంచి ఎక్కువ రెబల్స్ కానీ అదేవిధంగా ఇండిపెండెంట్స్ కానీ ఎక్కువ ఏ జిల్లా నుంచి ఎక్కువ పోటీ చేస్తారు, అదేవిధంగా ప్రధాన నాయకులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో పిఠాపురం పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా పులివెందల నుంచి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మరో పక్క నుంచి చూసినట్లయితే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంగళగిరి నుంచి నారా లోకేష్, ఇలా కొన్ని ప్రధాన సెంటర్స్ నియోజకవర్గాలని ఈ ప్రధాన నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థి ఎంతమంది పోటీ చేస్తూ ఉన్నారు, ఇలా లేదంటే రెబల్స్ ఎంతమంది పోటీ చేస్తున్నారనే డీటెయిల్స్ కూడా కొన్ని రావాల్సినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఈసారి ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి చాలా నామినేషన్లు చాలా తక్కువగా నమోదైనని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేకి చూపించిన ఆసక్తి ఎంపీ స్థానాలకు చూపించినటువంటి నేపథ్యం కూడా ఎక్కడ కనిపించట్లేదు. గతంలో మనం చూసినట్లయితే ఎంపీ స్థానాలకు కూడా పోటీ పడి స్వతంత్ర అభ్యర్థులు కానీ రెబల్స్ కానీ నామినేషన్లు వేసేవాళ్ళు. అయితే ఈసారి ప్రధాన పార్టీలు కూడా ఎంపీ అభ్యర్థులు కొంచెం కష్టంగానే కనిపించారు. పార్టీలో ఎంపీ స్థానాలు పోటీ చేయడం కొంచెం అభ్యర్థులు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్న నేపథ్యం చూసాం. కాబట్టి ఎంపీ స్థానాలు స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, రెబల్స్ కానీ ఎక్కువగా పోటీ చేసిన నేపథ్యం కూడా కనిపించట్లేదు. అయితే రాష్ట్ర స్థాయిలో మొత్తం నామినేషన్ల పర్వం కొద్దిసేపటి కిందనే ముగిసింది. మరి రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన విత్డ్రాలు ఉంటాయి. తర్వాత స్క్రూటినీస్ కంటిన్యూ అవుతాయి. రేపు వచ్చే మే 13వ తారీఖున పోలింగ్ ఉండబోతుంది. రాయ్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక చిత్తూరు నుంచి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. అంటే ఈ రోజే చివరి రోజు 3 గంటలతో నామినేషన్స్ వేయడానికి గడువు ముగిసింది. రేపటి నుంచి స్క్రూటినీ స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు వరకు విత్డ్రాయల్ కి అవకాశం ఉంది. సో మరి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎవరెవరు ప్రముఖులు ముఖ్యంగా ఈ రోజు నామినేషన్స్ దాఖలు చేశారు? మనం చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇలా ప్రముఖులు ఎవరైనా ఉన్నారా ఇంకా నామినేషన్స్ దాఖలు చేసిన వాళ్ళు? అలాంటి డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి. మొత్తం మీద అంటే గత మనం చూసాం 4-5 రోజుల నుంచి కూడా అంటే నామినేషన్లు అది ప్రధాన పార్టీలు ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, లేదంటే టీడీపీ సంబంధించిన అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు రోజుకొకరు చొప్పున మంచి ముహూర్తంలో కార్యాలయాలకు వెళ్లి అక్కడ నామినేషన్లు వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కాసేపటి క్రితమే నామినేషన్ల ప్రక్రియ అనేది కూడా కంప్లీట్ అయినట్లు అధికారులు చెప్తున్నారు. ఇక రేపు ఎల్లుండి 2 రోజులు 3 రోజుల పాటు కూడా నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. దాని తర్వాత ఉపసంహరణ గడువు కూడా కొనసాగుతుంది. అయితే చాలా ప్రాంతాల్లో ఈ నామినేషన్లు చేసే సమయంలో కొన్ని చోట్ల వైలేషన్ జరిగినట్లు కూడా ఎన్నికల అధికారులు అంటే నిబంధనల ప్రకారం ఆర్టీఓ కార్యాలయాల వద్ద, కలెక్టర్ కార్యాలయాల వద్ద 100 మీటర్ల వరకు కూడా మార్క్ చేసి ఉంటారు. ఆ మార్క్ దాటి చాలా మంది అభ్యర్థులు కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కొన్ని ఇష్యూస్ చోటు చేసుకున్నట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం నామినేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో తిరుపతిలో కాసేపటి క్రితం ఆర్టీఓ కార్యాలయం వద్ద కూడా ఇక్కడ చంద్రగిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని వీళ్ళు పెద్ద ఎత్తున ఒకే రోజు నామినేషన్లు వేసిన సమయంలో కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. రెండు కార్యకర్తల వద్ద పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం కొనసాగిన నేపథ్యంలో రాళ్లు రువ్వుకోవడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమై అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాల్లో కూడా నామినేషన్లలో కొన్ని అంటే అభ్యర్థులు ఎక్కువ అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లాలో జీడు నెల్లూరుకు సంబంధించి, అదేవిధంగా చిత్తూరుకు సంబంధించి కావచ్చు, లేదంటే సత్తివేడు, ఇట్లా తమ్మలపల్లి, మదనపల్లి ప్రాంతాల్లో కొన్ని చోట్ల కొన్ని ఇష్యూస్ అవడం జరిగింది. వాటిని కూడా ఎన్నికల అధికారులు పరిలోకి తీసుకుని చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. కాసేపటి క్రితం అయితే నామినేషన్ అవడం జరిగింది. యామిని. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.